జోహార్ పోలీస్ అమరవీరులకు జోహార్ జోహార్। ఈరోజు మా అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వారి ఆధ్వర్యంలో మరి తెలంగాణ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం, మరి పోలీస్ అమరవీరుల సంస్మరణ దినాన్ని పురస్కరించుకొని అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వారి ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించి ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది। మరి తెలంగాణ కానీ దేశమంతటా కానీ పోలీసులు తమ త్యాగాలను బలి చేసి ఎన్నో విధాలుగా ప్రజల కోసం వాళ్ళ ప్రాణాలను బలి చేసి ప్రజల కోసం పాటుపడుతున్నటువంటి పోలీసులకు ఈరోజు అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం మా అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వారి ఆధ్వర్యంలో। మరి మొన్నటికి మొన్న నిజామాబాద్లో ప్రమోద్ కుమార్ను ఒక రౌడీ షీటర్ రియాజ్ అనే రౌడీ షీటర్ కూడా చంపేయడం జరిగింది 3 రోజుల క్రితం। మరి తెలంగాణ ప్రభుత్వం కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా తక్షణమే స్పందించి వారికి ₹1 కోటి మన బహుమతి ఇవ్వడం జరిగింది। అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగం ఇలా పోలీసులకు అండగా నిలుస్తున్నటువంటి ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము। మరి గతంలో మన వీణవంకలో కూడా 2 పోలీసులను కూడా నక్సలైట్లు చంపినటువంటి చరిత్ర ఉన్నది। ఇక్కడ వీణవంక పోలీస్ స్టేషన్ రామరావు కానిస్టేబుల్, వీణవంక పోలీస్ స్టేషన్ రామరావు కానిస్టేబుల్, నక్కజిత్తుల నక్సలైట్లు నక్కిదాగి గుండు కొడితే, నక్కజిత్తుల నక్సలైట్లు నక్కిదాగి గుండు కొడితే, వీణవంకలో ప్రాణమిడిసినావా మా పోలీస్ అన్న, వీణవంకలో ప్రాణమిడిసినావా పోలీస్ అన్న, వీణవంక మండలములో నరసింగాపూరు ఊరులో, వీణవంక మండలములో నరసింగాపూరు ఊరులో పత్తిసేళ్ళ మాటు వేసి ఏఎస్ఐ కుమారస్వామిని, పత్తిసేళ్ళ మాటు వేసి ఏఎస్ఐ కుమారస్వామిని, నక్కజిత్తుల నక్సలైట్లు నక్కిదాగి గుండు కొడితే, నక్కజిత్తుల నక్సలైట్లు నక్కిదాగి గుండు కొడితే, పత్తి సేనులో ప్రాణమిడిసినావా మా పోలీస్ అన్న, పత్తి సేనులో ప్రాణమిడిసినావా మా పోలీస్ అన్న। ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది పోలీసులు తమ కుటుంబాలను త్యాగం చేసి తమ ప్రాణాలను బలి ఇచ్చి ప్రజల కోసం పాటుపడ్డారు। మరి ఈ విధంగా మేమందరం మా అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వారి ఆధ్వర్యంలో ఈరోజు మా పోలీసులందరికీ కూడా అమరులైన వారందరూ కూడా ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం। జోహార్ పోలీస్ అమరవీరులకు, జోహార్ పోలీస్ అమరవీరులకు, జోహార్ జోహార్।